పెన్ను వచ్చినారు. బాయ్ బాయ్ బాయ్. అరే బాయ్ బాయ్. నాన్న నాన్న బిడ్డ నాన్న, ఇక నుంచి నువ్వు రాత్రి అనక పగలనక కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నాకు జాబ్ వచ్చింది నాన్న. అవునా? చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నాన్న, ఎన్ని పైసలు వస్తాయి బిడ్డ? 4 లక్షలు వస్తాయి నాన్న. నెలకి 4 లక్షలా? చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నాన్న, నెలకు 4 లక్షలు కాదు, సంవత్సరానికి. బిడ్డ, సంవత్సరానికి 4 లక్షలా? అవును నాన్న. ఇంజనీరింగ్ చదివిస్తే లక్షలు జీతాలు వస్తాయనుకున్నాను బిడ్డ. నాన్న, ఇంజనీరింగ్ చదివినా డిగ్రీ చదివినా కొత్త వాళ్ళ జీతాలు ఇలాగే ఉంటాయి నాన్న. బిడ్డ, నిన్ను చదివించడానికే 40 లక్షలు అయినాయి. సంవత్సరానికి 4 లక్షలు వస్తే ఏం చేయాలి బిడ్డ? అలా బాధపడకండి నాన్న, ఏదో ఒకటి చేద్దాం. గవర్నమెంట్ స్కూల్లో చదువులు చక్కగా ఉండని ప్రైవేట్ స్కూల్లో చదివించా. నాన్న, ఇప్పుడు ఈ జాబ్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. అవునా బిడ్డ? ఎందుకు నాన్న అంత డబ్బు ఖర్చు పెట్టావు? సరే బిడ్డ, నువ్వు వెళ్ళు, ఏదో ఒకటి చేస్తా. నాన్న, మీరు అలా బాధపడకండి, ఎలాగైనా అప్పుడు నేను తీరుస్తా. సరే బిడ్డ, నువ్వు వెళ్ళు జాగ్రత్తగా. సరే నాన్న. అరే కృష్ణ, చాలా గ్యాప్ వచ్చిందిరా. ఎవరైనా ఉంటే చాలా బాగుండేది. అవునరా. కృష్ణ, స్నేహ వెళ్ళిపోయినప్పటి నుంచి మన రూమ్కి ఏదో కలబోయినట్టు అనిపిస్తుందిరా. మన రూమ్కి ఏమో గానీ కళ నీకు పోయిందిరా. మళ్ళీ ఎవరో ఒకరు రావాలిరా, లేకపోతే కష్టం. సరే చూద్దాం లేరా, ఎవరో వరుస్తారు కదా. హాయ్ అక్క. హాయ్రా, ఇప్పుడేనా రావడం? అవునక్క. తిన్నవారా? తిన్నాక. యాభై వేలు కట్టలేక మళ్ళీ చూసి నేను. అమ్మా, మళ్ళీ 50,000? అబ్బబ్బబ్బబ్బా, మీ అక్క తమ్ముడు ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు గోపాల్? వారం రోజులైంది డబ్బులు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను గోపాల్. ఇప్పుడే తమ్ముడికి 50,000 కట్టాలని చెప్పాడు, మళ్ళీ కాలేజ్ ఫీజు. నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకుంటున్నా గోపాల్. నీకు మీ తమ్ముడికి ఇవ్వడానికి ఉంటాయి, కాలేజ్ ఫీజులు కట్టడానికి ఉంటాయి, మీ ఫ్యామిలీ ఖర్చులకు ఉంటాయి, నాకు ఇవ్వడానికి మాత్రం ఉండదు. అంతేనా? మీరే అలా అంటే ఎలా గోపాల్? నీ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి తిరిగి తిరిగి నా చెప్పులు అరుగుతున్నాయి కానీ నా డబ్బులు వసూలు కావట్లేదు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? బ్రో కడతాం బ్రో, కొంచెం టైం ఇవ్వండి మాకు. కడతాను అంటున్నావు, ఎప్పుడు కడతావురా? ఎలా కడతావు? ఊర్లో వాళ్ళందరూ చెప్తున్నా కూడా అప్పు చేసి మరీ నువ్వు వాడిని చదివిపించినావు. నువ్వు సిటీలో జాబ్ చేస్తున్నావో ఇంకేం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. ఒక్క రూపాయి అన్నా కడుతున్నారా నా అప్పు? ఒక నిమిషం బ్రో, ఫోన్ వస్తుంది. ఏమున్నావే? ఈసారికైనా నా కోరిక, నువ్వు ఒక్కసారి వచ్చావంటే అప్పు కట్టనక్కర్లేదే. వదులు, నీకు అవకాశం ఇయ్యను రా. ఏమైంది? లేదురా. ఏమైంది చెప్పక్క. ఏం లేదు. చెప్పక్క. కొన్ని చెప్పుకోలేను, కొన్ని విషయాలు తండ్రికి తోడబుట్టినోళ్ళకి చెప్పలేను. అప్పు కట్టిద్దాం తమ్ముడు. వాని అక్క ఎలాగైనా కడుతుంది. ఏమైంది చెప్పక్క. ఈ సమాజంలో భర్త లేని వాళ్ళకి విలువే లేదు. అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అప్పు కడతాం ఎలాగైనా, ఏం కాదు. ఏదో ఒక అప్పు ఎలాగైనా కడతాం. చదువు కోసం చేశాను రా. నువ్వు బాగా చదువుకోరా.
రేయ్ రేయ్, ఆ. ఏం ఆలోచిస్తున్నావురా అంతలా? ఏం లేదురా, ఒకరిని చంపాలి. ఆ? ఆ, రేయ్, మన కొలిక్రా సాక్షి. హే హాయ్ సాక్షి. హాయ్. హే, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంటి? ఏం లేదురా, ఆ, ఒక పక్క ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇక్కడనేమో ఈ ఫీజులు నేను కట్టలేకపోతున్నాను రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మేము కోలివింగ్ పీజీలో ఉంటున్నాం, నువ్వు కూడా మాతో ఉండొచ్చు కదా, మేము చూసుకుంటాం. సాక్షి ఉండొచ్చు కదా, ఆ, మనందరం కలిసి ఉందాం, బాగుంటది. ఉండొచ్చురా, అది ఇక్కడ కామనే. కానీ వేరే వాళ్ళతో ఉంటున్నానని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు లేదా చచ్చిపోతారా. ఏం కాదులే సాక్షి, ఎలా తెలుసుద్ది? కలిసి ఉందాం, మంచిగా ఉంటది. ఆ, అరే ఏం కాదు కదా. ఏం కాదబ్బా, మై హోనా. సరే, మన ఆఫీస్లో ఎవరికి చెప్పొద్దు. సరే, సరే, ఎవరికి చెప్పాం? ఎవరికి చెప్పం, ఓకే. ఓకే. సరే. అబ్బా, హలో సాక్షి. అరే పీజీ దగ్గరికి వచ్చాను. రూమ్ నెంబర్? అవునా, వచ్చాయి పైకి, 402. రే, వచ్చినట్టుందిరా. ఆ, వస్తున్నా, నాగు. అరే కిందికి రావచ్చు కదరా. అరే, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చానబ్బా, ఫుల్ టైర్డ్ అయిపోయాను. దా. ఫైనలీ వెల్కమ్ టు కోలివింగ్. హే హాయ్ సాక్షి. హే హాయ్. సరేరా, పడుకుందాం, చాలా టైర్డ్ అయిపోయా. గుడ్ నైట్, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, సిటీ జీవితం, అబ్బాయిలు అంత మంచిగా లేరు. మన జాగ్రత్తలో మనం ఉండాలమ్మా. సరే నాన్న, నా జాగ్రత్తలో నేనుంటా. సరే అమ్మా. ఏ సాక్షి, ఏమైంది నీకు? ఏయ్, ఏమైంది? ఆహా ఏం కాలే, ఏదో చిన్న పీడకల. అవునా? మీరు పడుకోండి. సరే, వాటర్ తాగు. లైట్ ఆఫ్ చేయనా? నువ్వు పడుకో.
ఏయ్ ఏమైంది? ఏమో రవి, రాత్రి వామిటింగ్స్ అయినాయి, ఇప్పుడు వామిటింగ్స్ అయినాయి. రెస్ట్ తీసుకో. హలో ప్రియా. హాయ్ సాక్షి, ఏం చేస్తున్నావే? ఖాళీగానే ఉన్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, నిన్న నైట్ నుంచి వామిటింగ్స్ అయ్యాయి, మార్నింగ్ కూడా వామిటింగ్ అయింది. ఏ కంగ్రాచులేషన్స్. ఎవరు అబ్బాయి? రే కృష్ణ, నీ అబ్బా లేరా లేరా. ఏమేం సాక్షి? ఎందుకురా నన్ను ఇలా చేసావు? నేనేం చేశా సాక్షి? రే, నన్ను ప్రెగ్నెంట్ చేసింది నువ్వే కదా? ఏ నేను ప్రెగ్నెంట్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు సాక్షి? రే, కోలివింగ్ పీజీలో ఉంటే తాగిన మత్తులు అమ్మాయిని ఏమైనా చేస్తారా? ఏ నేను ఆ రోజు తాగింది నిజమే, కానీ నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు సాక్షి, ప్లీజ్ నన్ను నమ్ము. మరి ఎందుకు ఆ రోజు నుంచి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నాకు చాలా అప్పులు ఉన్నాయి. ఇప్పటికే రవి నాకు చాలా హెల్ప్ చేసిండు, ఇంకేమని అడగాలే? ఎవరు చెప్పుకోలే, నాకు చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి అందుకే ఆ రోజు డల్గా ఉన్నా. దానికి తప్పుగా అర్థం చేసుకుంటావు నువ్వు నన్ను. మరి ఎలా వచ్చిందిరా నాకు ఇది? సాక్షి నన్ను నమ్ము, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, ప్లీజ్ నేనేం చేయలేదు. ఏ రవి, నువ్వేంట్రా అంత సైలెంట్ గా ఉన్నావు? అరే రవి, నువ్వే కదా? అవునే, ఆ రోజు తాగిన మత్తులో ఏమున్నావే? రే రవి, ఫ్రెండ్ని మోసం చేయడం ఏంట్రా నువ్వు? అరే రవి, ఎంత నమ్మినారా నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఇలా వాడుకుంటావా? ఏయ్ పోవే. అయ్యిందేదో అయ్యింది, పెళ్లి చేసుకుందాం రా, ప్లీజ్ రా. ఏయ్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, పోవే. ఏంటమ్మా చెప్పబెట్టకుండా వచ్చేసావు? చూడాలనిపించి వచ్చేసాను. ఏంటి బిడ్డ అలా బాధపడుతున్నావు? నువ్వు బాధపడుతుంటే ఎలానో ఉంది బిడ్డ. నాన్న, అమ్మలేని లోటు ఎప్పుడు రానివ్వలేదు. ఏమైంది బిడ్డ నాకు చెప్పు. ఏం లేదు నాన్న. సరే బిడ్డ, పోయి తిని పనుకో, నేను పొలం దగ్గరికి పోయిస్తా. సరే నాన్న. చెప్పురా. చిన్ను ఎక్కడున్నవే? ఊరికొచ్చావంట కదా? ఇంటి దగ్గర ఉన్నా. సరే మన ప్లేస్కి వచ్చేసి. సరేరా. హాయ్ చిన్ను, ఎలా ఉన్నావే? బాగున్నా. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, నువ్వు బాగున్నావా? బాగున్నానే. సిటీకి వెళ్ళొచ్చాక చాలా బాగున్నావే నువ్వు ఇప్పుడు. అవునా? అవునే, చాలా బాగున్నావు. అంత ముఖ్యం కాదురా, మనస్తత్వం ఇంపార్టెంట్. చిన్ను, అప్పట్లో ఎంతో మంది ఫ్యాన్ తెలుసా నీకు? అరే అదంతా ఇప్పుడు ఎందుకురా? చిన్ను, ఏమైంది, ఇంత ముందులాగా లేవు నువ్వు? ఏం లేదురా, నా మనసు బాగాలేదు. చిన్ను, తెలుసు కదా నీకోసం నేను ఏమైనా చేస్తా. ఏమైనా చేస్తావారా నా కోసం? చేస్తా, చెప్పు. నేను ఫుల్లుగా తాగి ఒకరితో పడుకున్నా. నేను ఇప్పుడు కడుపుతో ఉన్నా.
నన్ను పెళ్లి చేసుకుంటావారా? పోవే, ఎవరితో కట్టు చేసుకొని నన్ను పెళ్లి చేసుకోమంటావు? నా కోసం ఏమన్నా చేస్తావన్నావు కదా. ఏం చేయమంటావు? ఎవడో చేసిన ఇత్తనానికి నన్ను నీళ్ళు పోయమంటావు నువ్వు. పోవే. రేపు పదారా. ఎక్కడుందిరా ఈ అమ్మాయి అసలు? ఎక్కడుందో అరే అరే సాక్షి వాళ్ళ నాన్న కదా? అవునరా అంకుల్. అంకుల్ అంకుల్ మీరు సాక్షి వాళ్ళ నాన్న కదా? అవును. అంకుల్ మేము సాక్షి వాళ్ళ ఫ్రెండ్స్ మీ. సాక్షి ఎక్కడ ఉంది అంకుల్? ఏమోనయ్యా, చూడలేదు, బయటికి వెళ్ళినట్టుంది. ఓ అవునా? ఏమైందయ్యా? సాక్షి సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి చాలా డల్గా ఉంది, ఏడుస్తూ ఉన్నది ఎప్పుడు చూసినా. ఏం లేదు అంకుల్, ఇప్పుడు మేము వచ్చాక అంతా సెట్ అవుతుంది. సరేనయ్యా, నేను పొలం దగ్గర పేస్తా. రే ఎక్కడుందిరా? రే నా దగ్గర వాట్సాప్ లైవ్ లొకేషన్ ఉందిరా. ఏదో ఒకసారి చూడు. రే ఇక్కడ నుండి 500 మీటర్స్ చూపిస్తుందిరా. సూపర్ రా. అక్కడ అరే నువ్వు వెళ్ళరా. సాక్షి ఆగు, సాక్షి ఆగు. సాక్షి ఏం చేస్తున్నావు సాక్షి? నువ్వేంటి ఆత్మహత్య చేసుకోవడం అసలు? అడుగున్నా చూడరా, మాట్లాడు. అరే సాక్షి, ఐఎమ్ సారీ రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు నాకు కావాలరా. సడన్ గా నీలో ఈ మార్పు ఏంట్రా? మళ్ళీ ఏం యాక్టింగ్ చెయ్యట్లేదు కదా. అరే నువ్వు ఎంత బాధ అనుభవించావు, ఆ బాధ నా దగ్గరకు వస్తే కానీ నాకు అర్థం కాలేదురా. లవ్ యూ రా. లవ్ యూ టూ రా. సరే పద, మా నాన్నతో మాట్లాడదాం. సరే సరే పదండి. చిన్నప్పటి నుండి ఎంతో లవ్ చేశాను, కానీ తప్పుని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నన్ను క్షమించు సాక్షి. నాన్న తిన్నావా? తిన్నా బిడ్డ. నాన్న, రవి నా ఫ్రెండు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం నాన్న. బిడ్డ ఎవరో ఏమో, ఎలా పెళ్లి చేసుకుంటావు? నాన్న, రవి చాలా మంచోడు నాన్న, నన్ను బాగా చూసుకుంటాడు. బిడ్డ తల్లి లేని బిడ్డవు కదా అని చిన్నప్పటి నుంచి చాలా గారాబోగా పెంచా. ఈ రాత్రి అనక పగలనక కష్టపడి పని చేసి అప్పు చేసి మరి చదివించా. మంచి జాబ్ వస్తే అప్పులన్నీ కట్టేసి మన వాళ్ళ మంచి అబ్బాయిని చూసి వైభవంగా పెళ్లి చేద్దాం అనుకున్నా. మరేంటి బిడ్డ నువ్వు ఇలా చేసావు? ఎవడో ముక్కు ముఖం లేని తీసుకొచ్చి ప్రేమించాను పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్తున్నావు. వాడిని ప్రేమించే ముందు ఈ నాన్న గుర్తుకు రాలేదా? నాకు తెలుసు నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి నా కోసమే బ్రతుకున్నావు. నా కోసమే కదా నాన్న నువ్వు ఇంకొక పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకు తల్లి అన్ని తెలిసి మరి ఇలా చేసావు? నా కూతురు ఇలాంటి తప్పు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు తల్లి. నన్ను క్షమించు నాన్న. అంకుల్, ఇదంతా నా వల్లే, నన్ను క్షమించండి అంకుల్. బాబు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అవును అంకుల్, సాక్షి చాలా మంచిది. నేనే ఒకరోజు తాగిన మధ్యలో తెలిసి తెలియక తొందరపడ్డాను అంకుల్. తను ఇప్పుడు కడుపుతో ఉంది అంకుల్. అవును నాన్న, నన్ను క్షమించు. అంకుల్ వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు, తెలియకుండా తప్పు జరిగింది. ప్లీజ్ పెళ్లి చేయండి అంకుల్ వాళ్ళిద్దరికి. హే బాబు, ఏ కులం నీది? ఏం కాదు చెప్పేశారమ్మా. బీసీ అంకుల్. బిడ్డ వాడు మన కులపోడు కాదు, మర్చిపోవాన్ని. ఇంకా ఈ కులమేంటి నాన్న ఈ కాలంలో కూడా? కులాల గురించి నేను చెప్పడం ఏంది, చట్టాలే చెప్తున్నాయి. నువ్వు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఊర్లలో చూడు, ఏ కులపోలు ఎక్కువైతే వాళ్ళే పెత్తందారితనం చేస్తున్నారు.
వాళ్ళ గురించి నేను చెప్పడం కాదు బిడ్డ, నేను చెప్పుడు కాదు బిడ్డ. నన్ను అర్థం చేసుకో నాన్న, నేను తప్పు చేశా. నువ్వు అనగానే పెళ్లి చేసుకుంటే నేను ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. మన బాధ్యతలన్నీ రవి తీసుకుంటాను నాన్న. మనమంతా కలిసే ఉందాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చే నాన్న. నీ కోసం ఎదురు చూస్తుంటాం నాన్న. చూశారుగా, తెలియక జరిగిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న కూతురు. ఆ శిక్ష ఏమిటంటే కన్న తండ్రికి దూరం కావడం. చిన్నప్పటి నుంచి కూతురే తన ప్రాణం అని బతికినటువంటి ఆ తండ్రి కులం దగ్గరికి వచ్చేసరికి పరువు ప్రతిష్ట కోసం సొంత కూతురునే కాదనుకొని కుమిలిపోతున్నారు. వీళ్ళిద్దరు త్వరలో కలవాలని మనం